ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. శాంతి అయితే వరి అవుతూ ఉంటుంది జియాంగ్ చెకప్ కి ఎందుకని వెళ్దాం అనుకుంటున్నాడని. ఒకవేళ చెకప్ కి వెళ్తే తనకి తెలిసిపోతుంది నా హైట్ 160 సెంటీమీటర్స్ కన్నా తక్కువ, కాంటాక్ట్ లెన్స్ లేకపోతే నేను సరిగ్గా చూడలేనని తెలిసిపోతుంది, నాకు క్యావిటీస్ ఉన్నాయని తెలిస్తే స్వీట్ తిననివ్వడు అనుకుంటుంటే యూజీ ఫోన్ చేసి నేను కూడా చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాను, నాకు ఈజిన్ చెప్పాడని ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాడు. యూజీ ఎక్సర్సైజ్ చేస్తూ త్వరగా అలసిపోతూ ఉంటాడు. ఇది ఈజిన్ కి నార్మల్ కాదు కాబట్టి నువ్వు చెకప్ చేయించుకో, నేను నీతో వస్తానంటాడు. ప్రెసెంట్ యూజీ అయితే నీకు చీటింగ్ చేయడానికి ఏదైనా మెథడ్ దొరికిందా అంటే శాంత ఏమో ప్రెసెంట్ నేను ఐ చార్ట్ ని మెమరైజ్ చేస్తున్నా కానీ నాకు కనిపించట్లేదు, మనిద్దరం వాళ్ళని మోసం చేయగలమని ఇద్దరు కూడా చెకప్ గురించి ఆలోచిస్తూ భయపడుతుంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ శాంతాని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. కానీ తను సరిగ్గా నడవలేకపోతుంది, ఎందుకంటే తను హైట్ పెంచుకోవాలని కన్వర్టబుల్ షూస్ ని వేసుకొని ఉంటుంది. ఈజిన్ కూడా యూజీని తీసుకొచ్చుంటాడు. ఇద్దరు కూడా బాగా బుక్కారని బాధపడతారు. ఇక ఫస్ట్ చెకప్ కి శాందే వెళ్తుంది, కానీ తను ఫస్ట్ జియాంగ్ సైడ్ ని చెక్ చేసుకోమంటే జియాంగ్ ఐ సైట్ అయితే చాలా షార్ప్ గా ఉండేసరికి శాందే ఇంప్రెస్ అయిపోతుంది. ఇక తను చెకప్ చేయించుకునేటప్పుడు లెన్స్ పడిపోయి సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇక హైట్ మెజర్ చేయడంలో తన ప్లాన్ సక్సెస్ అయిపోయి 160 సెంటీమీటర్స్ కన్నా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ యూజీ హైట్ అండ్ వెయిట్ రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ అప్పుడే వాడు దాచుకున్న బరువైన వస్తువులన్నీ ఒకదాని తర్వాత ఇంకొకటి పడిపోయేసరికి ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వాడు వెయిట్ వస్తువులన్నీ పడిపోయిన తర్వాత 62 kgs గా వస్తుంది. ఈజీ నాతే నువ్వు చెకప్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నావు అంటాడు. ఇక శాంతయ్ క్యావిటీలని చెక్ చేస్తూ ఉంటారు. జియాంగ్ అయితే తన పక్కన లేడని శాంతయ్ రిలాక్స్ అవుతుంది. ఇక యూజీ వైటల్ కెపాసిటీ చెకప్ చేస్తే వాడికైతే నార్మల్ గా అనిపిస్తుంది. జియాంగ్ అయితే ఇది నార్మల్ పర్సన్ వైటల్ కెపాసిటీ కాదు అని తను చెక్ చేసుకుంటే యూజీ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈజిన్ అయితే ఇది కూడా నార్మల్ పర్సన్ కెపాసిటీ కాదని ఇద్దరి మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇద్దరు కూడా వాళ్ళ బెస్ట్ ఇస్తూ ఉంటారు. శాంత అయితే చిన్న పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారో వీళ్ళు అంటే యూజీ కూడా నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాంత రిపోర్ట్ ని చూస్తూ నీకు క్యావిటీస్ ఉన్నాయి, నీ ఐసైట్ కూడా వీక్ గానే ఉంది అంటే శాంత అయితే జియాంగ్ ని డైవర్ట్ చేయాలని టాపిక్ చేంజ్ చేస్తుంది. సక్సెస్ కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో బ్రేక్ ఇచ్చుంటారు. జియాంగ్ అయితే శాంతే కోసం స్పెషల్ గా ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటాడు. ఏముంది అని ఓపెన్ చేసి చూస్తే ప్రతి దాంట్లోనూ కూడా క్యారెట్స్ డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసి ఉంటాయి. శాంత అయితే అంత నార్మల్ గా ఎప్పుడు అవుతుంది అని అనుకుంటుంది. ఇక క్లాస్ జరుగుతూ ఉంటే జియాంగ్ ఏమో శాంతాకి సైట్ ఉందని గుర్తొచ్చి మీరు స్క్రీన్ ని జూమ్ చేయండి, నా ఐసైట్ వీక్ అంటే సార్ ఏమో ఒక్కొక్క అక్షరాన్ని జూమ్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇక కూర్చొని ఉండి అరగంట అయిపోయిందని శాంతని నిలబెట్టేస్తాడు. టీచర్ అయితే ఈ అబ్బాయికి ఏమైంది అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాంతని టెర్రస్ మీదకి తీసుకెళ్లి దూరంగా చూడడం కళ్ళకు మంచిదంటే శాంత ఏమో వ్యూ చాలా రొమాంటిక్ గా ఉంది కదా అంటుంది. జియాంగ్ అయితే శాంతకి ఇలాంటి వ్యూ అంటే ఇష్టమని నోట్ చేసుకుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. కానీ శాంత చూసేసరికి తను అసలు శాంతని చూడనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక కొంత టైంకి రూసంగ్ జీబోయే వచ్చి మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారంటే మేమిద్దరం ఐ సైట్ కోసం వచ్చామంటుంది. జియాంగ్ ఏమో మీరిద్దరూ డేట్ చేసుకుంటున్నారా అంటే రూసాంగ్ ఏమో లేదు మేము క్యాట్ తో వాకింగ్ చేయించడానికి వచ్చామంటాడు. జీబోయ్ అయితే క్యాట్ ని రూసాంగ్ ఇచ్చి శాంతతో రూసాంగ్ నాకు ఇక్కడే తన లాని కన్ఫెస్ చేశాడంటే శాంత ఏమో వావ్ వినడానికి చాలా రొమాంటిక్ గా ఉందంటుంది. ఇక జీబోయే జియాంగ్ తో టెర్రస్ అనేది కపుల్స్ లో చాలా ఫేమస్, మీరు జస్ట్ వ్యూ చూడడానికి వచ్చారా అని రూసాంగ్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో శాంత ఏమో నా హైట్ 155 సెంటీమీటర్స్, దాని పరంగా
నా వెయిట్ కరెక్ట్ గానే ఉందని తను నిజం చెప్పేసిందని రియలైజ్ అయ్యి సైలెంట్ అయిపోతుంది. జియాంగ్ అయితే సరే మనం జిమ్ లో జాయిన్ అవుదాం అని ఇద్దరు జిమ్ లో జాయిన్ అవుతారు. శాంత్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుండడం చూసి తన నోట్బుక్ లో నోట్ చేసుకుని జిమ్ గురించి పొగుడుతూ ఉంటాడు. ఇది చాలా ఫేమస్ జిమ్, ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇంకా నేను మన కోసం మెంబర్షిప్ కార్డ్ ని కూడా తీసుకున్నానని ముందుకు వెళ్ళేసరికి జిమ్ క్లోజ్ చేసి ఉంటుంది. అందరూ అయితే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. మేమందరం మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాం, ఇలా ఎలా క్లోజ్ చేస్తారని. ఇక శాంత్ అయితే ఈ విషయం మీద చాలా కోపంగా ఉంటుంది. కానీ జియాంగ్ అయితే వర్రీ అవ్వద్దంటాడు. శాంత్ అయితే తన ఫోన్ ని చూపిస్తూ నేను 15,000 స్టెప్స్ కంప్లీట్ చేశానంటే జియాంగ్ ఏమో మరి నా ఫోన్ ఏంటి 8,000 స్టెప్స్ ఎందుకు చూపిస్తుంది? మనం రోజంతా కలిసే ఉన్నాం కదా, నువ్వు నాకు తెలియకుండా జాగింగ్ చేసావా అంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్యన హైట్ డిఫరెన్స్ వల్ల ఇలా జరుగుంటుంది. ఇక శాంత్ అయితే ఒక అమ్మాయి మిల్క్ టీ తాగడం చూసి తనకి కూడా కావాలంటుంది. జియాంగ్ ఏమో అస్సలు కుదరదు, నీ పళ్ళలో క్యావిటీస్ ఉన్నాయంటాడు. కానీ శాంత్ మూడ్ ఆఫ్ అయి ఉండడం చూసి సరే నీకోసం నేను షుగర్ ఫ్రీ టీ ప్రిపేర్ చేస్తానంటాడు. శాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళిపోతుంది. ఇక జియాంగ్ కూడా ప్రామిస్ చేసినట్టుగానే మిల్క్ టీ ప్రిపేర్ చేసి టేస్ట్ చూడడానికి గూచాన్ని పిలుచుంటాడు. ఇక గూచాన్ అయితే ఏంటి టీ టేస్ట్ చూడడానికి ఇంత దూరం రమ్మన్నావా? నేను టీ తాగను. సరే పర్లేదులే, నువ్వు నా కోసం స్క్రిప్ట్ రాయడానికి చాలా కష్టపడి ఉంటావు కదా, నీ కోసం కూడా నేను కష్టపడతానులే అని టీ టేస్ట్ ని చూసి చాలా భయంకరంగా ఉందని నువ్వే టేస్ట్ చూసి ఉండొచ్చు కదా అంటే జియాంగ్ ఏమో నేను ఆల్రెడీ 20 కప్స్ టేస్ట్ చేసా, ఇప్పుడు టేస్ట్ చేద్దామన్నా నాకు తెలియట్లేదు అంటాడు. గూచాన్ అయితే జియాంగ్ టీ నుంచి వాడు కాపాడుకోవడానికి రూసాంగ్ ని యూజీని పిలవమంటాడు. జియాంగ్ అయితే వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ వర్క్ లో బిజీగా ఉన్నారంటే గూచాన్ ఏమో రూసాంగ్ కి అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది అని అనుకుంటాడు. ఇక రూసాంగ్ అయితే మ్యూజిక్ క్లబ్ బయట నిలబడి ఇంకొక 6 గంటలో యోయో వచ్చి పర్ఫామ్ చేస్తుంది. ఈసారి తనని ఎలాగైనా కలవాలనుకుంటాడు. ఇక అప్పుడే జీవోయే ఫోన్ చేసి మన క్యాట్ ఎక్కడో తప్పిపోయింది, ఎంత వెతికినా దొరకట్లేదు, నాకు హెల్ప్ చేయవా అంటుంది. రూసాంగ్ ఏమో యోయోని కలవాలనుకుంటున్నాడు. కానీ తను జీవోయని కూడా వదలాలనుకోడు. జీవోయ అయితే క్యాట్ ని వెతుకుతూ ఉంటుంది. కొంతసేపటికి రూసాంగ్ వచ్చి క్యాట్ ని వెతకడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా యోయో కోసం చూస్తూ ఉంటారు. కానీ తను రాదు. క్యాట్ దొరకకపోయేసరికి జీవోయ అయితే తప్పంతా నాదే, నేను డిస్ట్రాక్ట్ అవ్వడం వల్లనే ఇలా అయింది, క్యాట్ ఏమైనా తిందో లేదో అని ఏడుస్తూ ఉంటుంది. రూసాంగ్ అయితే యోయో ఏడవడం నచ్చక కామ్ చేసి నువ్వు ఇక్కడే ఉండు అని కొంతసేపటి తర్వాత బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్ డిటెక్టర్ తీసుకొచ్చి ఇప్పుడు మనం క్యాట్ ని త్వరగా బతకొచ్చని ఇద్దరు కలిసి వెతుకుతూ టెర్రస్ మీదకి వెళ్తారు. అప్పుడే ల్యాబ్ డిటెక్టర్ నుంచి సౌండ్ రావడం విని ఇద్దరు ఆనందపడతారు. వాళ్ళకి క్యాట్ దొరికేసిందని. రూసాంగ్ అయితే జీవోయేని ప్రేమగా చూస్తూ ఉంటాడు. కానీ వాడి హ్యాండ్ కి గాయమైందని యోయో బ్యాండేజ్ వేసేసరికి నేను యోయోని కలవకపోయినా పర్లేదు, నేను లైక్ చేసే పర్సన్ అయితే నా కళ్ళ ముందే ఉందని. జీవోయే నేను నిన్ను లైక్ చేస్తున్నాననేసరికి జీవోయే అయితే సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని మళ్ళా వెనక్కి వచ్చి రూసాంగ్ లాని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక జియాంగ్ అయితే శాంత్ కోసం మిల్క్ టీ చేసిస్తాడు. శాంత్ అయితే టీ టేస్ట్ నచ్చి ఈ టీ స్పెషల్ గా నా కోసమే కదా అంటే జియాంగ్ ఏమో అవును, కానీ గూచాన్ కూడా టేస్ట్ చేశాడంటే వాడెందుకని టేస్ట్ చేశాడు అని అంటుంది. ఇతను అయితే నిజం చెప్పకుండా నేను నీ కోసమే స్పెషల్ గా ఇంకొక టీని ప్రిపేర్ చేస్తా అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో యోయో వాళ్ళ లవ్ కన్ఫెస్ గురించి శాంతాకి చెప్తుంది. శాంత కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను నీలా బోల్డ్ గా ఉంటే ఇప్పటికీ జియాంగ్ కి నా లవ్ గురించి చెప్పేసి ఉండేదాన్ని అంటే యోయో ఏమో ఇన్ని ఎపిసోడ్స్ ఆపాయా,
నువ్వు జియాంగ్ ఇంకా నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆడియన్స్ ఈ డ్రామాని ఎందుకు చూస్తారు అంటే శాంత ఏమో నువ్వు మా ఇద్దరిని అండర్ ఎస్టిమేట్ చేయకు. జియాంగ్ ఈ మధ్య నా కోసం ఏదో ఒకటి స్పెషల్గా చేస్తున్నాడంటే యోయో ఏమో నేను మీ ఇద్దరిని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ నువ్వు తనని లైక్ చేస్తున్నానని చెప్పేయచ్చు కదా అంటే శాంత ఏమో నేను ఆల్రెడీ 3 times చెప్పడానికి ట్రై చేశాను, కానీ ప్రతిసారి కూడా చెప్పలేక నేను నీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్తున్నా అంటే యోయో ఏమో నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావని చెప్పే అప్పుడు నువ్వు ఇలా ఫ్యాన్ లానే మిగిలిపోవు అంటే శాంత అయితే ఐ లైక్ యూ చెప్పడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, కానీ ఎవరో ఫ్యాన్ అనడం విని తిను కూడా జియా నేను నీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పేస్తుంది. ఇక శాంతకి కోపం వచ్చి కంట్రోల్ చేసుకోవడానికి జియాంగ్ చెప్పిన ఎక్సర్సైజ్ ని చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు జియాంగ్ అయితే శాంతకి ఎలాగైనా ప్రపోజ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యి ఐడియాస్ కోసం తన కామిక్స్ చదువుతూ ఉంటే తను లవ్ కన్ఫెస్ చేసే సీన్ ని రాయలేదని రియలైజ్ అయ్యి అందరినీ ఐడియాస్ అడగడానికి బయలుదేరతాడు. ఇక తనకి యూజీ కనిపించి నీకు నా హెల్ప్ కావాలా ఏంటి ఇలా వచ్చా అంటాడు. జియాంగ్ అయితే తను యూజీ చెప్పిన ఏ ప్లాన్ ని ఫాలో అయినా సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోతాడని రియలైజ్ అయ్యి బ్రో నువ్వు నీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇక్కడే ఉంటే ఇలానే మిగిలిపోయేలా ఉన్నావు అంటే యూజీ ఎమోషనల్ అయ్యి బ్రో నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంటాడు. కానీ జియాంగ్ ఏమో వాడి గురించి ఆలోచించుకుంటున్నాడు. యూజీ వల్ల వాడి ప్రపోజల్ ప్లాన్ ఫెయిల్ కాకూడదని. ఇక నెక్స్ట్ సీన్ లో జీవోయే అయితే రూసోంగ్ ని బాల్ నుంచి సేవ్ చేస్తుంది. రూసోంగ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ చెప్తాడు. తనేమో ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది అని షర్ట్ తీస్తూ ఉంటే రూసోంగ్ ఏమో కళ్ళు మూసుకుని నువ్వేం చేస్తున్నావు అంటుంటాడు. జీవోయ అయితే లోపల ఇంకొక షర్ట్ వేసుకుని ఉంటుంది. దాని మీద అయితే ఆ డ్యూటీ రూసోంగ్ ని ప్రొటెక్ట్ చేయడం అని ఉంటుంది. మిగిలిన టీం మెంబర్స్ కూడా చూసి వీళ్ళ మధ్య ఏం నడుస్తుంది అనుకుంటారు. అప్పుడే రూసోంగ్ కోసం జియాంగ్ వచ్చి తనతో తీసుకెళ్ళి లాని కన్ఫెస్ చేయడం గురించి చెప్పు, అందుకని కావలసిన పదార్థాలు కూడా చెప్పు, ఫ్లవర్స్, బలూన్స్, లవ్ కన్ఫెషన్ బ్యానర్స్ అంటే రూసోంగ్ ఏమో లవ్ కన్ఫెస్ చేసుకోవడానికి అలాంటివేమీ అవసరం లేదు అని వాడి స్టోరీ చెప్తాడు. పైగా నేను బ్రేవ్గా కన్ఫెస్ చేసినట్టే నువ్వు కూడా బ్రేవ్గా మారాలి. చివరికి నేను యోయోని మర్చిపోయి జీబోయేనే నా కోసం చూస్ చేసుకున్నాను అంటే జియాంగ్ ఏమో ఏంటి నీకు ఇప్పటి వరకు నిజం తెలియదా, మ్యూజిక్ క్లబ్ యోయో వేరే ఎవరు కాదు జీబోయేనే అనేసరికి రూసోంగ్ ఏమో జియాంగ్ ప్రాంక్ చేస్తున్నాడని అనుకుని ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్ళిపోతాడు. ఇక జియాంగ్ అయితే డ్రామా క్లబ్ ని చూసి గూజన్ అడ్వైస్ తీసుకుందామని వెళతాడు. ఇక రూసోంగ్ కి జియాంగ్ చెప్పిన విషయం ఇప్పటికీ అర్థమై ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జీవోయే రావడం చూసి తనకి నిజం అర్థమైనట్టుగా వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు జియాంగ్ డ్రామా క్లబ్ లోకి ఎంటర్ అవ్వగానే వర్రీ అవుతున్న లూదాని చూస్తాడు. తను అయితే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కూర్చొని చెప్తూ ఉంటాడు మిస్టర్ జాన్ కి లూదా రోల్ నచ్చలేదు, అందులో కొన్ని చేంజెస్ చేయాలంటే జియాంగ్ ఏమో ఇందులో వర్రీ అవడానికి ఏముంది, నువ్వెప్పుడు అబ్బాయి రోల్ ని ప్లే చేస్తా, బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి అమ్మాయి రోల్ ప్లే చెయ్యి అంటే లూదావేమో అవును ఇది మంచి ఆడియానే, ఇప్పుడే అమ్మాయిల డ్రెస్ చేసుకుని వస్తానంటుంది. జియాంగ్ అయితే ఇప్పుడు శాందే ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ మెసేజ్ చేద్దాం అనుకుంటాడు, కానీ మరలా డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటాడు. ఇక లూదావ్ అయితే అమ్మాయిలు రెడీ అయి ఉంటుంది, చాలా క్యూట్ గా కూడా ఉంటుంది. జియాంగ్ అయితే ఇదే కామిక్ సీన్ అయ్యుంటే గూజాన్ ఇప్పుడు వచ్చి ఉంటాడు అనుకుంటాడు. గూజాన్ కూడా అప్పుడే వచ్చేసరికి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇక గూజాన్ అయితే లూదా గెటప్ అంత నచ్చదు, నువ్వేంటి ఇలా రెడీ అయ్యా, నువ్వు నీకు నచ్చినట్టు ఉండు అని లూదాని అబ్బాయిలానే రెడీ చేయించేస్తాడు. అయినా సాటిస్ఫాక్షన్ రాక మరలా అమ్మాయిలా రెడీ చేయిస్తాడు. లూదావేమో నేను అందరినీ ప్రాంక్ చేయాలి అని వెళ్ళిపోతుంది. జియాంగ్ అయితే లూదాని చూసి అంటే నీ డ్రీమ్ గర్ల్ తినలానే ఉంటుందా అంటే గూజానేమో
అలా నాకు తెలియదు కానీ నా ఐడల్ బాయ్ ఫేస్ మాత్రం అచ్చం లూదాలానే ఉంటుంది. అంటే దాని అర్థం నా ఐడల్ గాల్ కూడా లూదావేనా అంటే జియాంగ్ ఏమో. బ్రో చూస్తుంటే నీ రిలేషన్షిప్ నాకన్నా కాంప్లికేటెడ్ గా ఉన్నట్టుంది. నేను వేరే ఎవరినైనా అడ్వైస్ అడుగుతానులే అని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మిస్ లాలీ తన కామిక్ గురించి జియాన్తో డిస్కస్ చేస్తూ ఎప్పటిలానే వాడి ఐడియాస్ ని ఒప్పేసుకుంటుంది. మిస్టర్ కాంగ్ అయితే వీళ్ళ ఐడియాస్ విని బోర్ కొడుతూ ఉంటుంది. ఇక మిస్ లాలీ వెళ్ళిన తర్వాత తను జియాంగ్ కామిక్ గురించి డిస్కస్ చేస్తాడు. జియాన్ని అయితే ఎప్పటిలానే జియాంగ్ మంచి రైటర్ కాదు, వాడు నా ఐడియాస్ ని ఫాలో అవ్వాలి అంటాడు. ఇక మిస్ లాలీకి అయితే జియాంగ్ ఫోన్ చేసి కలవాలంటాడు. ఇక జియాంగ్ అయితే లవ్ కన్ఫెస్ ఐడియాస్ గురించి మిస్ లాలీని అడుగుతాడు. నాకు అసలు తెలియనే లేదు, టైం గడిచే కొద్దీ తను నాకు ఇంకా ఇంకా నచ్చేస్తుంది, నేను తనకి నా ఫీలింగ్స్ ని చెప్పాలనుకుంటున్నానంటే మిస్ లాలీ ఏమో ఇది చాలా మంచి విషయం, కానీ లవ్ కన్ఫెషన్ కి సంబంధించి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటే జియాంగ్ బుక్ ని చూపిస్తూ మీరు టాప్ 10 రొమాంటిక్ సీన్స్ ని రాశారు, మీకు ఐడియా ఉండొచ్చు కదా అంటే మిస్ లాలీ అయితే ఆ బుక్ ని చూస్తూ నేను జియాన్ని ఐడియాస్ ని ఫాలో అవడం మొదలు పెట్టినప్పటి నుండి నేను ఈ లిస్ట్ లో రాలేదు, అయినా లవ్ ని కన్ఫెస్ చేయడానికి నీ సిన్సియారిటీనే మ్యాటర్, ఇంకా మీ ఇద్దరి ఎమోషనల్ మూమెంట్స్ ఉన్న ప్లేస్ కూడా ఓకే అంటే జియాంగ్ అయితే వాష్రూమ్ గుర్తొస్తుంది. మిస్ లాలీ అయితే లేదు లేదు అలాంటి ప్లేస్లో కాదు, రొమాంటిక్ గా ఉండే ప్లేస్ అంటే జియాంగ్కి టెరెస్ విల్ గుర్తొచ్చి నాకు అర్థమైంది ఏం చేయాలో అంటాడు. ఇక శాందే అయితే లవ్ కన్ఫెషన్ కి ఫేమస్ అయిన రెస్టారెంట్ కి వచ్చి ఉంటుంది. తను టేబుల్ ని 2 months తర్వాత డేట్ కి బుక్ చేయాలనుకుంటుంది, కానీ మేనేజర్ ఏమో అన్ని టేబుల్స్ బుక్ అయ్యాయి, మీకు కావాలంటే ఈరోజు ఈవినింగ్ అయితే ఒక టేబుల్ అవైలబుల్ గా ఉందనేసరికి శాందాకైతే ఇంత త్వరగా లాని కన్ఫెస్ చేయడం అనేది టఫ్ డెసిషన్, కానీ టేబుల్ ని బుక్ చేసేయమంటుంది. మేనేజర్ అయితే చూస్తుంటే మీరు కూడా లా ప్రపోజ్ చేయాలనుకుంటున్నట్టున్నారు, మీరు టెన్షన్ పడకండి, మీకోసం మేము అన్ని అరేంజ్మెంట్స్ చేస్తామంటాడు. ఇంకొక వైపు జియాంగ్ కూడా లవ్ కన్ఫెషన్ కోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి శాందే ఫోన్ చేసి తను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ నేను ఈరోజు ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేశాను, లొకేషన్ వాట్సాప్ చేస్తాను వచ్చే అంటుంది. జియాంగ్ చెప్పేది వినదు. ఇక తను ఫెర్రస్ వీల్ ప్లాన్ ని క్యాన్సిల్ చేసి ముందే లొకేషన్ కి వెళ్ళి శాందాకి తన ఫీలింగ్స్ ని ఎలా కన్ఫెస్ చేయాలని కొత్త ఐడియా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న బెలూన్స్ ని చూస్తాడు. ఇంకొక వైపు శాంత అయితే డిన్నర్ కోసం రెడీ అయ్యి ఫైనల్లీ నేను ఈరోజు ఈవినింగ్ 8 PM జియాంగ్కి నా లవ్ కన్ఫెస్ చేయబోతున్నా అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో శాంతి రెస్టారెంట్ కి వచ్చేస్తుంటుంది. జియాంగ్ కూడా వస్తాడు. ఇక మెనూ కార్డ్ అయితే ఇంగ్లీష్ లో ఉండేసరికి జియాంగ్ ఏమో నేను ఆర్డర్ చేస్తాను, నా కోసం ఇది ఇది తీసుకుని రండి అని చెప్పి శాందాతో మెనూ కార్డ్ అర్థం కాకపోతే ఇలా ఆర్డర్ చేయాలంటాడు. ఇక డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మేనేజర్ శాందాకి సైగలు చేసి పిలుస్తాడు. శాందా కూడా వాష్రూమ్ అని చెప్పి వెళ్తుంది. మేనేజర్ అయితే 8 PM లైట్స్ డిమ్ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, మిగిలిన పని మీదే అంటాడు. జియాంగ్ కూడా ఫోన్లో నేను శాందాని 8 PM అక్కడికి తీసుకొస్తా, మిగిలింది మీరు చూడండి అని ఇద్దరు కూడా 8 PM ప్లాన్ చేసింటారు. ఇక జియాంగ్ అయితే డిన్నర్ అయిపోయింది కదా బయటకు వెళ్దామా అంటే శాందా ఏమో టైం పాస్ చేయడానికి పిక్చర్స్ క్లిక్ చేస్తూ ఉంటుంది. జియాంగ్ కూడా బయటకు వెళ్ళాలని కంగారు పడుతూ ఉంటాడు. అప్పటికి 8 అయిపోయి లైట్స్ డిమ్ అయ్యి మ్యూజిక్ ప్లే అవుతూ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. చివరికి శాందయ్ ధైర్యం తెచ్చుకొని జియాంగ్ అని చెప్పబోతూ ఉంటే జియాంగ్ ఏమో మనకి లేట్ అవుతుందని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళు వెళ్ళగానే స్క్రీన్ మీద జియాంగ్ ఐ లైక్ యూ అని వస్తుంది. ఇక తను ధైర్యం తెచ్చుకొని కన్ఫెస్ చేయాలనుకుంటాడు. అప్పుడు మిస్టర్ కాంగ్ కాల్ వస్తుంది 2 minutes లో రావాలని. తనైతే వెళ్ళాలని అనుకోడు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. తనైతే సారీ చెప్పి వెళ్ళిపోతాడు.
శాంత అయితే జియాంగ్ ఎలాగా లవ్ కన్ఫెస్ ని మిస్ అయ్యాడు కదా అనుకుంటుంది. అప్పుడే తన మీద హార్ట్ షేప్ లో లైట్ వెలిగి వెనక నుంచి బలూన్స్ వస్తాయి. వాటికున్న బ్యానర్ మీద శాంతే నేను నిన్ను లైక్ చేస్తున్నా అని ఉంటుంది. శాంత అయితే చూడదు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో లవ్ కన్ఫెషన్ అనుకుంటా అనడం విని చూస్తుంది. తనకి బ్యానర్ మీద రాసిన లెటర్స్ కనిపించవు. కానీ ఏంటి, కొంతసేపటి క్రితం జియాంగ్ నాకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడా అనుకుంటుంది. ఫ్రెండ్స్, మీకు డ్రామా నచ్చిందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.